అందరికీ నమస్కారం. ఇండియన్ కిచెన్ దేశీయ వంటకాలకు స్వాగతం, సుస్వాగతం. ముందుగా ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ దేవి శరణ్ నవరాత్రుల శుభాకాంక్షలు. నవదుర్గా స్వరూపిణి నవనవలావణ్యధుని నవరాత్రుల పూజలని నవలోకింతును సదా. నవదుర్గా స్వరూపిణి నవనవలావణ్యధుని నవరాత్రుల పూజలని నవలోకింతును సదా. జగజ్జనని జగన్మాత జగదీశ్వరి పరమేశ్వరి జగజ్జనని జగన్మాత జగదీశ్వరి పరమేశ్వరి. ఈరోజు అమ్మవారు శ్రీ లలితా త్రిపుర సుందరి దేవిగా మనకు దర్శనమిస్తారు. ఆ అమ్మవారి కరుణా కటాక్ష వీక్షణలు మనందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక ఇవాల్టి మన ఇండియన్ కిచెన్ దేశీయ వంటకాల్లో నల్గొండ వంటకాల్లో భాగంగా స్వప్న మనకి ప్రత్యేకమైన వంటకాలు పరిచయం చేస్తూ వస్తుంది కదా. మరి ఈ రోజు కూడా మరో 2 రుచికరమైన వంటకాలతో సిద్ధంగా ఉంది. మరి ఏ వంటకాలు అడిగి తెలుసుకుందామా? హాయ్ స్వప్న. హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నాం. మరి ఈ రోజు కూడా 2 స్పెషల్ వంటకాలతో రెడీగా ఉన్నారా? ఇప్పుడు చేయబోయే వంటలు మీ సొంతవా లేదంటే అమ్మమ్మ వాళ్ళవా, అత్తగారు వాళ్ళ వైపు వంటలా ఏంటి? అత్తగారి వైపు. ఓకే, సో అందరికి సమన్యాయం చేస్తున్నారనమాట. అమ్మమ్మ గారు వంటలు చూపిస్తున్నారు, ఇప్పుడు అత్తగారు వాళ్ళది ఎవరు? వాళ్ళది మిరియాలగూడ. మిరియాలగూడ. సో అందరూ ఇక్కడే ఉన్నారనమాట. అంతే. ఓకే, సో అయితే అత్తగారు నేర్పించిన వంటే చూపిస్తున్నారా మాకు? ఏ వంట పరిచయం చేస్తారు? కొబ్బరి కుడుములు. కొబ్బరి కుడుములు. అబ్బా, కొబ్బరితో చేసేవి ఏదన్నా కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. దేవి దేవతలకి ఏదైనా నైవేద్యాలు చేసామంటే కొబ్బరితోటి ఖచ్చితంగా ఉంటుంది. ఆ సంపూర్ణ కొబ్బరికాయ పగలగొట్టామంటే మన అహంకారాన్ని మనం పగలగొడుతున్నట్టు దేవుడి ముందు అన్నట్టుగా అది ఒక సింబాలిక్ గా కూడా సూచిస్తూ ఉంటాము. అలాంటి కొబ్బరితోటే ఇప్పుడు మనం టేస్టీ రుచులతో కూడా పరిచయం చేయబోతున్నాం అన్నమాట. సరే, మరి నేర్చేసుకుందామా అండి కొబ్బరి కుడుములు. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. కొబ్బరి కుడుములు తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. సో మరి స్టార్ట్ చేద్దామా అయితే? ఇంగ్రీడియంట్స్ అయితే చాలా తక్కువ ఉంటాయి, వాటితోటి రుచికరంగా మనం చేసుకోవచ్చు అన్నమాట. సరే, మరి ముందు ఏం చేయబోతున్నాం మనం? ముందు హాట్ వాటర్ పెట్టుకోండి. హాట్ వాటర్ పెట్టేద్దామా? ఓకే, స్టవ్ ఆన్ చేసేసా. హాట్ వాటర్లో కలుపుకోవాలన్నమాట అయితే వీటిని. చాలా చాలు కదా? ఓకే, ఇదిగోండి. ఈ హాట్ వాటర్ అయ్యేలోపు ఇంకేమైనా చేయొచ్చా? ఆ బౌల్ పిండి కలిపేసుకోవచ్చా? ఇదేం పిండి? బియ్యం పిండి. బియ్యం పిండి అంటే తడి బియ్యం పిండి ఉంటుంది, దాంతో పాటు రెడీమేడ్ గా రెడీమేడ్ పిండి అంతే. ఇది అప్పటికప్పుడు చేసుకున్నది. కొంచెం సాల్ట్. ఓకే, నీళ్లు సరిపోతాయి అవి? సరిపోతాయండి. ఓకే, ఈ వేడి నీళ్ళతో మనం కలుపుకుంటూ ఉండాలి. కొంచెం పోయండి. సో ఇదే మనకి కుడుముల్లాగా చేసుకోవాలి అయితే. ఇంకా పడుతుంది మనకు కదా. అంటే ఎందుకు ఇలా వేడి నీళ్ళతో చేసుకుంటే ఎలా? అంటే స్మూత్గా ఉంటుంది పిండి. ఉడకబెట్టాం కదా సపరేట్గా. హాట్ వాటర్ పోసేస్తే బాయిల్ అయినట్టు అవుతుంది పిండి. ఈలోపు ఇది పెట్టేసాను. ఈలోపు ఏం చేస్తున్నాం మనం? ఇది బెల్లం కరగపెట్టేసి. ఓకే ఓకే, స్టవ్ ఆన్ చేసేనా? ఓకే ఓకే, ఇక్కడ ఏం చేస్తున్నాం మనం ఇప్పుడు? స్టఫింగ్ కోసం బెల్లం తురుము, కొబ్బరి తురుము. ఓకే, అంటే కొబ్బరి నౌజ్ లాగా చేసుకోవాలి. కొబ్బరి లౌజ్ లాగా ఇస్తారా? బెల్లం వేసేసుకుని కొంచెం వాటర్ వేయండి. కొంచెం ఇస్తారా వాటర్? ఎంత పడుతుంది వాటర్? కొంచెమే. ఓకేనా? ఇది కరిగిన తర్వాత కొబ్బరి వేసేస్తే సరిపోతుంది. అంటే ఇది కొబ్బరి నౌజ్ కి మనకు ఒక పాకం పట్టడానికి కూడా ఒక రకం ఉంటుంది కదా, తీగ పాకము అవసరం లేదా? ఇది వేసినప్పుడు అది మొత్తం దగ్గరికి అయిపోతుంది. ఓ, ఇది మనకి పాకం అంతా కూడా బెల్లం కొంచెం కరిగిపోయింది. ఇందులో వేసేసుకోవచ్చా కొబ్బరి? వేసుకోవచ్చు. అంతా వేసేచ్చా? చూసుకోవాలి.
ఎంత పడుతుందో అంత. చాలు 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 చాలా సరిపోతుందా? సరే. కొంచెం ఇలాచీ పౌడర్. ఇదంతా కాస్త దగ్గరకు వచ్చేస్తుంది చాలా కదా చల్లారిన తర్వాత. కొద్దిగా ఇలాచీ పొడి. ఇది మనకి చిన్న వంటలా అనిపించే పెద్ద వంట ఇది. ఇలాంటివన్నీ కూడా బెల్లంతో ఆ పాకం వచ్చే వంటలు కదా అవును. అవన్నీ. ఏంటి దీని పరిస్థితి ఇప్పుడు? కొంచెం ఇంకా మనం తిప్పుతూనే ఉండాలి ఇలాగా. ఓకే. దాని రుచి కూడా అలానే ఉంటుంది కదా. ఇంటికి ఎవరైనా వస్తే అప్పటికప్పుడు చేసి పెట్టే స్వీట్స్ ఏంటంటారు మీరు? స్వీట్ ఎక్కువ చేయం మేము, హాట్ చేస్తాం. అవునా? అంటే మీ ఎవరికి ఇష్టం లేకపోతే ఇంటికి వచ్చిన వాళ్ళకి కూడా అంటే ఇష్టం ఉండదా? టిఫిన్ ఐటమ్ లాగా ఉంటుంది, హాట్ ఐటమ్ తింటారు. స్వీట్ అంటే ఆహా. తినలేరు కదా మొత్తం. ఓ, అంటే మీ ఫీలింగ్ ఇది. అంటే నాలాంటి వాళ్ళు వస్తే అరే స్వీట్ పెడతారు స్వప్న గారు అనుకుంటే స్వీట్ అయితే కొంచెమే తింటారు. స్నాక్స్ లాగా టిఫిన్ పెడితే ఏం చేస్తారు అయితే టైంని బట్టి. వాళ్ళు ఏ టైంలో వస్తే దానికి తగ్గట్టు అప్పటికప్పుడు చేసేస్తూ ఉంటారు. ఏంటి దీని పరిస్థితి? ఆఫ్ చేయాలి. చాలా ఇంకా చాలు చాలు. ఓకే, ఇప్పుడు ఇది చల్లార్చుకోవాలి కదా. ఇది చల్లారిన తర్వాత మిగతా ప్రాసెస్ లోకి వెళ్ళాలి. అయితే చల్లారేంత వరకు వెయిట్ చేద్దామా? ఓకే ఓకే. సో ఇప్పుడు చల్లారిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి వాటర్ హీట్ చేసుకుందాం అయితే. ఓకే కదా. ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఇది స్టఫింగ్ ఇందులో పెట్టేసి ఓకే రెడీ చేసుకుని పెట్టేసి కవర్ పేపర్ ఇదిగోండి. ఏ షేప్ లో చేస్తారు ఇవి? గర్జలు అంటారు. అచ్చా, గజ్జల షేప్ లో చేస్తారా? ఓకే. ఓ మినీ గజ్జలు అనమాట. క్యూట్ క్యూట్ గా ఉంటాయి. ఇందులో రాసేసి పెట్టేసేయండి. ఆయిల్ కూడా వేసి రాసేసేయండి ఇందులో. ఓకే, గజ్జల షేప్ లో చేసుకుంటే బాగుంటుంది. ఏమీ అవసరం లేదు మనకి గజ్జలది మౌల్డర్ ఏమీ అవసరం లేదు. చక్కగా ఇది బాగుంది, మంచి ఐడియా. ఓకే, ఈ విధంగా మిగతావన్నీ కూడా మనం చేసేసుకుందాం అయితే. కుక్కర్లో పెట్టేసుకుందామా? ఓకే, ఇప్పుడు ఎంతసేపు ఆవిరి మీద ఉడికించుకోవాలి? ఒక 5 minutes అంతే, తొందరగానే ఉడికిపోతుంది. ఓకే, స్వప్న చూద్దాం ఎంతవరకు వచ్చిందో. కొబ్బరి కుడుములు రెడీ అయిపోయినట్టేనా? తీసేసుకోవచ్చా ఇంకా? ఓకే. వేడి వేడిగా కొబ్బరి కుడుములు రెడీ అయిపోయాయి. మరి వీటి తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. కొబ్బరి కుడుములు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: బెల్లం, కొబ్బరి తురుము, ఇలాచీ పొడి, బియ్యం పిండి, ఉప్పు. కొబ్బరి కుడుములు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో నీళ్లు పోసి వేడి చేసుకోవాలి. ఇప్పుడు మిక్సింగ్ బౌల్లో బియ్యం పిండి, ఉప్పు, వేడి నీళ్లు పోసి ముద్దలాగా కలుపుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి పాన్ లో బెల్లం, కొద్దిగా నీళ్లు పోసి కరిగించుకోవాలి. తర్వాత అందులో పచ్చి కొబ్బరి తురుము, యాలకుల పొడి వేసి దగ్గర పడేదాకా మగ్గించుకొని చల్లార్చుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుక్కర్లో నీళ్లు పోసి వేడి చేసుకోవాలి.
ఇప్పుడు చల్లార్చుకున్న బియ్యం పిండి ముద్దని చిన్న ఉండలుగా తీసుకొని బటర్ పేపర్ పైన వేసి చిన్న పూరీలా ఒత్తుకొని చల్లార్చుకున్న కొబ్బరి బెల్లం మిశ్రమాన్ని మధ్యలో స్టఫ్ చేసి సగానికి మడిచి కుక్కర్లో పెట్టి ఆవిరి మీద కొద్దిసేపు ఉడికించుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే కొబ్బరి కుడుములు రెడీ. కొబ్బరి కుడుముల తయారీకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూస్తారు కదా. ఇప్పుడు అమ్మవారికి నైవేద్యంగా సమర్పిద్దాం. నైవేద్యం పెట్టేద్దాం అమ్మవారికి. కొబ్బరి కుడుములు నైవేద్యం సమర్పయామి. ఇప్పుడు ప్రసాదం తిందాం. తీసుకోండి. మెయిన్ మనకి ఆ లోపల ఉండే కొబ్బరి ఈ లస్కోరా తోటి తింటే చాలా బాగుంది. చక్కగా సాఫ్ట్గా కుక్ అయినాయి. ఆ పైన ఉన్న మనకి ఏదైతే అది బియ్యపిండి ఉందో సో దాంతోపాటు కలిపి కనుక మనం ఇది తింటే కరెక్ట్గా టేస్ట్ని ఎంజాయ్ చేయొచ్చు అనమాట. చాలా టేస్టీగా ఉందండి. చాలా సింపుల్గా కూడా చేసేసుకోవచ్చు. కుడుములు అంటే అమ్మో ఎలా 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 అనుకున్నాను. చాలా ఈజీగా చేసేసుకుందాము. సో మరి నెక్స్ట్ రెసిపీ ఏం ప్రిపేర్ చేస్తున్నారు? అటుకుల పులిహోర. అటుకుల పులిహోర. వావ్, పులిహోరలో చాలా రకాలు ఉన్నాయి. ఇప్పుడు అటుకులతో ఇప్పుడు మాకు నేర్పిస్తున్నారనమాట. సో నేర్చేసుకుంటాం అయితే. ఓకే, మరి నేర్చేసుకుందామా అటుకుల పులిహోర. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. అటుకుల పులిహోర తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. సో అటుకులు అయితే ఆల్రెడీ మనం ఒకసారి నానబెట్టుకుని తీసేసుకుని పక్కన పెట్టేసుకున్నాం. అటుకులు మనకు రెడీగా ఉన్నాయి. ఇంకా స్టార్ట్ చేద్దాం. మరి అయితే స్టవ్ ఆన్ చేసుకోవడమే. ఓకే, ఆన్ చేసేస్తా. ముందు ఆయిల్ వేయాలి. ఓకే, మీరు ఖాళీ టైంలో ఉన్నప్పుడు ఏం చేస్తూ ఉంటారు? ఏం చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు? ఏం చేయాలనిపిస్తుంది? ఖాళీ టైం ఉండదు. ఉంటే మాత్రం పడుకోవాలనిపిస్తుంది. అంతే కదా, మిస్ అవుతారు నిద్రని బాగా. ఇంకా అంటే మీలో ఉన్న టాలెంట్ ఏమున్నది? వంట చేస్తూ ఉంటారు, ఇంటిని చూసుకుంటూ ఉంటారు, మీ హస్బెండ్కి హెల్ప్ చేస్తూ ఉంటారు. ఇవన్నీ చక్కగా ఒక అమ్మాయికి ఉండవలసినవే, ఒక అర్ధాంగికి ఉండవలసినవే. ఇంకేమున్నాయి స్పెషల్ టాలెంట్స్? మీరు ఏముంటే బాగుంటుంది? నాకు ఇది చాలా ఇష్టము. బుక్స్ చదువుతాను. బుక్స్ చదవడం అంటే ఇంట్రెస్టా? మీకైతే ఫ్రెండ్స్ చాలా తక్కువ ఉంటుంటారు. చాలా ఎక్కువ. చాలా ఎక్కువ. బుక్స్ చదివే వాళ్ళు పుస్తకాలు పురుగులానే ఉంటూ ఉంటారు. వాళ్ళకి బయట అవి చదివినా కూడా ఫ్రెండ్స్ ఎక్కువ. ఆహా, అదంతా చదివిందంతా అది వేరే వాళ్ళకి చెప్పేసుకోవాలి. కడుపులో ఉబ్బరం ఆగదా? పాటలు పాడుతుంటారా? పాడతాను. ఓ, పాటలు వచ్చు మీకు? అది టాలెంట్. ఎస్, చూసారా, వెలికి తీసాను మీ టాలెంట్ ని. సరే, మీ టాలెంట్ గురించి తెలుసుకునే ముందు ఆయిల్ వేడైంది. నెక్స్ట్ వేసేసేయండి. ఫస్ట్ పోపు గింజలు. ఓకే, పల్లీలా? సరే, ఇప్పుడు ఈ పల్లీలు వేగడానికి కాస్త టైం పడుతుంది కాబట్టి మీ మధురమైన స్వరాన్ని విని ఆలకిస్తాం. వైష్ణవి భార్గవి వాగ్దేవి త్రిగుణాత్మకే వింధ్య విలాసిని వారాహి త్రిపురాంబికే. వైష్ణవి భార్గవి వాగ్దేవి త్రిగుణాత్మకే వింధ్య విలాసిని వారాహి త్రిపురాంబికే. భవతి విద్యాం దేహి భగవతి సర్వార్థ సాధకే సత్యార్థ చంద్రికే. మాం పాహి మహనీయ మంత్రాత్మికే. మాం పాహి మాతాంగి మాయాత్మికే. మాం పాహి మహనీయ మంత్రాత్మికే. మాం పాహి మాతాంగి మాయాత్మికే. బాగా పాడారు అమ్మవారి పాటని. దేవుడికి సంబంధించిన పూజలు చేసుకున్నప్పుడు మీరే మంత్రాలు చదువుకుంటూ శ్లోకాలు చదువుకుంటూ చేస్తారు. ఎండుమిర్చి చేసేయండి. పచ్చిమిర్చి, కరివేపాకు, కొంచెం సాల్ట్ వేద్దాం.
అటుకులకి సరిపడా సాల్ట్ కూడా అది మళ్ళీ వేసుకోవచ్చు. ఏంటంటే మిర్చి సాల్ట్ వేసుకొచ్చి కారం వేసి ఓకే కొంచెం మిర్చి మిర్చి తినే వాళ్ళకి ఉప్పు తగిలితేనే బాగుంటుంది కదా. కొంచెం పసుపు ఓకే. ఫైనల్ గా అటుకులు ఫ్రై అయిపోయింది కదా. అటుకుల్లో కూడా మనకి ఇప్పుడు చాలా రకాలు వచ్చేసాయి. మిల్లెట్స్ లో కూడా అటుకులు వస్తున్నాయి. దేంతోనో చేసుకోవచ్చు అన్నమాట. చేసుకోవచ్చు, ఓట్స్ తో కూడా చేసుకోవచ్చు. కానీ ముద్ద అయిపోతుంది కదా ఓట్స్ తోటి. కానీ కర్డ్ వేసుకుంటారు. సేమ్ పోపు అంతా సేమే పెరుగు వేసుకుంటారు. ఓకే. ఏదైనా పులిహోర అంటే ఖచ్చితంగా ఆ పోపు కనిపిస్తేనే దాని అందం. అవును, ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా తినొచ్చు పిల్లలు. చింతపండు తోటి చేసుకోవచ్చా ఇలా అటుకుల్ని? ట్రై చేశారు ఎప్పుడన్నా మీరు? ట్రై చేయలేదు, కానీ ఎక్కువ లెమనే వాడితే మంచిది హెల్త్ కి చింతపండు కంటే. చింతపండు కూడా చాలా మంచిది అంటే ఈ మధ్యనే తెలిసింది. మా అత్తయ్యకి మోకాల నొప్పులునే మేము చింతపండు చాలా తక్కువ వాడడం, ఎక్కువ లెమనే వాడతాం. ఓకే, కొంచెం నొప్పులు ఉన్న వాళ్ళు అవాయిడ్ చేయొచ్చు. కానీ చింతపండు రసము, చింతపండు అన్నది చాలా మంచిదంట. ఇప్పుడు ఏంటంటే ఒక పులుపు, ఇప్పుడు ఒక సపోజ్ ఒక గొట్టం తీసుకున్నాము, ఆ గొట్టము కొన్ని రోజులు కానీ మొత్తం అన్ని రకాలుగా గొట్టంలోంచి వేసిన తర్వాత దాని చుట్టూ కూడా ఏంటంటే ఒక రకమైన ఫంగస్ పట్టేసి, బ్యాక్టీరియా పట్టేసి ఉంటుంది. తిన్నది అంతా కూడా దానికి పట్టేసి, అయితే ఆ గొట్టాల్లోకి చింతపండు పులుసు, ఇప్పుడు మనకి ఏదైతే ఉంటుంది కదా ఈసోఫేగస్ అంటారు దీన్ని, అందులో కంట చింతపండు రసము, అలాంటి చింతపండు రసము, ఆ టమాటా రసము, చింతపండు కాంబినేషన్ ఏం తిన్నా కూడా క్లీన్ చేస్తుందంట అది ఎప్పటికప్పుడు. ఈ మెషిన్ ఉండాలంటే ఈ మెషిన్ కొన్ని సంవత్సరాలు గ్యారంటీ తోటి ఉంటుంది కదా, మధ్య మధ్యలో మనం చేసే విధంగా సర్వీసింగ్ అది చింతపండు తోటి కుదురుతుందంట సర్వీసింగ్ అన్నది. అందుకే చింతపండు రసం మంచిదే అంట. మనం ఒక అపోహలో ఉన్నాం చింతపండు అసలు అవాయిడ్ చేసేయాలని, కానీ కాదు. కనీసం వారంలో 2 సార్లన్నా మనం చింతపండు తినొచ్చు. మీరు తినరు అది ఇది అన్నారు కాబట్టి నేను చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది అనమాట. ఇప్పుడు ఏంటి దీని పరిస్థితి? అయిపోయిందండి. అయిపోయిందా? లెమన్ ఎప్పుడు పిండాలి? స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కొంచెం చల్లారనిద్దాము. ఓకే అండి, మరి రెడీ అయిపోయినట్టే కదా. చల్లారిపోయింది నిమ్మరసం పిండుకోవడానికి. పులుపు మనకి నిమ్మరసం తోటే. ఇంకా డిష్ అవుట్ చేసేద్దామా? వేడివేడిగా అటుకుల పులిహోర రెడీ అయిపోయింది. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూసేద్దాం. అటుకుల పులిహోర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: అటుకులు, పోపు దినుసులు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, పల్లీలు, నూనె, నిమ్మకాయ, కరివేపాకు, ఉప్పు. అటుకుల పులిహోర తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో నూనె పోసి వేడయ్యాక అందులో పోపు దినుసులు, పల్లీలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు, ఉప్పు, పసుపు వేసి వేయించుకోవాలి. తర్వాత నానబెట్టిన అటుకులు వేసి కలిపి కొద్దిసేపు మగ్గించుకుని స్టవ్ ఆఫ్ చేసి చల్లారాక నిమ్మరసం పిండి సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే అటుకుల పులిహోర రెడీ. అటుకుల పులిహోర తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం చూశారు కదా. ఇప్పుడు అమ్మవారికి నైవేద్యంగా సమర్పిద్దాం. అమ్మవారికి నైవేద్యం పెట్టేద్దామా? అటుకుల పులిహోర నైవేద్యం సమర్పయామి. ప్రసాదం తిందామా? అటుకుల పులిహోరది తీసుకోండి స్పూన్. బాగుంది. నేను పులుపు ఎక్కువ తింటాను, నాకు పులుపు తక్కువైంది అంతే. కొన్ని నిమ్మరసం పిండితే సరిపోతుంది, నిమ్మచెక్క పిండేస్తే సరిపోతుంది అనమాట. ఓకే, సో నిమ్మరసం వేసుకుంటే ఇదొక బెనిఫిట్. కావాల్సిన వాళ్ళు ఎక్కువ పెట్టుకోవచ్చు, కావాల్సిన వాళ్ళు కాస్త తక్కువ తినొచ్చు అనమాట. సో మొత్తానికి చాలా ఈజీగా సింపుల్ రెసిపీస్ మాకు పరిచయం చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ మాధురి.
చూసారు కదా, దేవి నవరాత్రుల సందర్భంగా నల్గొండ ప్రత్యేక వంటకాల్లో భాగంగా స్వప్న మన కోసం పరిచయం చేసిన 2 రుచికరమైన వంటకాలు చాలా బాగున్నాయండి. కొబ్బరి కుడుములు, అలానే అటుకుల పులిహోర చాలా ఈజీగా ఉన్నాయి. తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇవ్వండి ఇవాళ నల్గొండ ప్రత్యేక వంటకాలు. రేపు కూడా మరో 2 రుచికరమైన వంటకాలతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. మరోసారి ప్రేక్షకులందరికీ దేవి శరణ్ నవరాత్రుల శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు.